కొన్ని సినిమాలను యూట్యూబ్లో మాత్రమే చూడాలని ఫిక్స్ అయ్యారు నార్త్ ఆడియన్స్. రీసెంట్గా వాళ్ల కోసమే ఒక మాస్ మూవీ తీసింది టాలీవుడ్. చూస్తారు కదా అని థియేటర్స్లో రిలీజ్ చేశారు. కానీ అప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు అదే సినిమా యూట్యూబ్లో రిలీజ్ అయితే మాత్రం తెగ చూస్తున్నారు. యూట్యూబ్ రికార్డ్స్ ను తిరగరాస్తున్నారు. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ టాలీవుడ్ రిలీజ్ చేసిన మోస్ట్ అవైటెడ్ మూవీ డబుల్ స్మార్ట్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన డబుల్ స్మార్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది. కట్ చేస్తే పాన్ ఇండియా వైడ్ గా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి పాన్ ఇండియా వైడ్ గా డిస్కస్ చేస్తున్నారు. అందుకు కారణం ఇటీవల ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్ లోకి వచ్చింది. థియేటర్స్ లోని ఎవరూ చూడని చిత్రం యూట్యూబ్ లో మాత్రం ఏం వ్యూస్ వస్తాయి అనుకుంటే యూట్యూబ్ లో డబుల్ సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ దాటింది. లైక్స్ కూడా 1 మిలియన్ దాటాయి. యూట్యూబ్ లో హిందీ వర్షన్స్ రిలీజ్ అయ్యాయి. ఇందులో హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, ఫ్లాప్ అయిన మూవీస్ ఉన్నాయి. నేను శైలజ హిందీ వర్షన్ ది సూపర్ ఖిలాడి ఏకంగా 600 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. ఈ క్రేజ్ చూస్తే రామ్ ను హిందీ మార్కెట్ లో నిలబెట్టేందుకు ఇటీవల తెలుగు దర్శకులు చేస్తున్న ఏ ప్రయత్నం కూడా వర్కౌట్ కావడం లేదు. ముందు స్కంద, రీసెంట్ గా డబుల్ స్మార్ట్ రామ్ ను దారుణంగా డిసప్పాయింట్ చేశాయి.